ఫ్రీ హోల్డ్ సమస్య శాఖ భూముల క్రయ విక్రయాలకు చిన్న రైతుల ఎక్కట్లు సీఎం ఆదేశించిన కొలిక్కిరాని సమస్య. మీరు చూసుకుంటే రెవెన్యూ శాఖలో సమస్యలు కోకొల్లలు. వీటికి తోడు ఎస్ఐటి భూముల ఫ్రీ హోల్డ్ వివాదం కొలిక్కి రావడం లేదు. ఫ్రీ హోల్డ్ పేరిట వైకాపా ప్రభుత్వం ఆ పార్టీ నేతలు భారీగా లబ్ధి పొందారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని సరిదిద్దేందుకు చర్యలు చేపట్టిన పరిస్థితుల్లో పురోగతి పెద్దగా కనపడటం లేదు. ప్రైవేటు భూముల పట్టదారు సహా ఎందరో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనిపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కూడా పరిష్కారం దిశగా కృషి చేయాల్సి ఉంది. ఏడాదిగా రెవెన్యూ శాఖను ప్రక్షాళించాలని, ముఖ్యంగా ఫ్రీ హోల్డ్ విధానాన్ని త్వరగా తేల్చాలని సీఎం చంద్రబాబు తాజాగా నిర్దేశించారు. రెవెన్యూ యంత్రాంగం నిలుపును వీడి అంశాల వారీగా విభజించి ఒక్కోదానికి పరిష్కార మార్గాన్ని వెలిగితేనే రైతులకు ఉపశమనం కలుగుతుంది. అసలు పేదలకు కేటాయించిన వ్యవసాయ భూములు 20 ఏళ్ల నిండిన తర్వాత అమ్ముకోవచ్చని 2023లో వైకాపా ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ ఆదేశించింది. అప్పుడే వాటి అధికార పార్టీ నేతలు అక్రమాలకు తెరతీశారు. కోర్టు విలువైన అసెంట్ భూములు ముందుగానే పేద నుంచి తక్కువ ధర కొనుగోలు చేసి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాక కొన్నట్లు చూపారు. దీనిపై కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టి 5.75 లక్షల ఎకరాలకు సంబంధించిన అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. దీనిపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. 2024 ఆగస్టు నుంచి రిజిస్ట్రేషన్ నిలిపేసింది. దీంతో చిన్న సన్నకారు రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల ప్రైవేటు భూములకు కూడా నిషేధ జాబితాలో చేర్చారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టా భూములను సర్వీస్ ఏనం కింద చేర్చి నిషేధ జాబితాలో చేర్చడం కూడా క్రయ విక్రయాలకు అడ్డంగా వచ్చింది. రాష్ట్రంలో అసైన్డ్ చేసిన ఫ్రీ హోల్డ్ భూముల విస్తీర్ణం దాదాపు 14 లక్షల ఎకరాలు. అక్రమాలు వెచ్చించినవే దాదాపు 6 లక్షల ఎకరాలు. ప్రైవేటు భూములు చేర్చారు. ప్రైవేటు భూములను కూడా దాదాపు 5,400 ఎకరాలు చేర్చారు. సమస్య ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ప్రైవేటు భూములకు అసైన్డ్ భూములుగా గుర్తించి నిషేధ జాబితాలో చేర్చారు. పరిష్కారం వాటిని పట్టా భూములుగా మార్చి రిజిస్ట్రేషన్ అనుమతించాలి. కలెక్టర్ ఆదేశాలతో కిరికిరవుతుంది. విస్తీర్ణం 64 లక్షల ఎకరాలు. సమస్య నిబంధనల ప్రకారం 20 ఏళ్ళు పూర్తయినా కలెక్టర్లు ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు. పరిష్కారం కలెక్టర్లు ప్రొసీడింగ్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ అనుమతించాలి. చొక్కల జాబితా నుంచి తొలగించినా కూడా విస్తీర్ణం దాదాపు 18,000 ఎకరాలు. సమస్య చొక్కల భూముల జాబితా నుంచి భూములు తొలగించి రీహోల్డ్ అవకాశం ఇచ్చారు. అయినా రిజిస్ట్రేషన్ ఇతర లావాదేవీలు జరగటం లేదు. పరిష్కారం ఏంటంటే వాటి లావాదేవీలకు అవకాశం ఇవ్వాలి. ఇక ఆర్ఎస్ఆర్ అంటే అదనంగా విస్తీర్ణం దాదాపు 11,000 ఎకరాలు. సమస్య ఆర్ఎస్ఆర్ పుస్తకాల్లో పేర్కొన్న విస్తీర్ణానికి మించి ఫ్రీ హోల్డ్ కింద మార్చారు. పరిష్కారం రీసర్వే పూర్తి కాని గ్రామాల్లో వెబ్లాండ్లో ఉన్న విస్తీర్ణాన్ని మాత్రమే ఫ్రీ హోల్డ్ చేస్తారు. రీసర్వే పూర్తయ్యాక వాస్తవంగా అనుభవంలో ఉన్న విస్తీర్ణం మాత్రం ఫ్రీ హోల్డ్ అవుతుంది. ఇవి 22A జాబితాలో ఉంటాయి. వెబ్లాండ్ 22A కింద అమల్లో ఉంటుంది. సైని కాని వాటికి దాదాపు 38,000 ఎకరాలు. భూ బదిలీ చట్టాన్ని ఉల్లంఘించి 1,000 ఎకరాలను ఫ్రీ హోల్డ్గా మార్చేశారు. భూమిపై వాస్తవ హసనే ఉండి అడంగల్లో వారి పేరు ఉంటే ఫ్రీ హోల్డ్ చేయొచ్చు. లేదంటే పిఓటి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. భూమి ఆధీనంలో లేకున్నా కూడా 25,000 ఎకరాలు. సమస్య రికార్డులో భూమి ఫ్రీ హోల్డ్గా మారింది, కానీ భూమి అతని ఆధీనంలో లేదు. వాస్తవ అసైనింగ్ పట్టాదారుగా నమోదైతే ఫ్రీ హోల్డ్ చేయాలి. అసైన్ చేసి 20 ఏళ్ళు నిండితే ఇవి 28,000 ఎకరాలు. అసైన్మెంట్ భూములు ఇచ్చి 20 ఏళ్ళు అయ్యింది, ఇంకా ఫ్రీ హోల్డ్కి మార్చలేరు. పరిష్కారం 20 ఏళ్ళు గడిస్తే ఫ్రీ హోల్డ్గా మారవచ్చు. లేకుంటే ఎప్పటి నుంచి ఫ్రీ హోల్డ్ అవుతుందో ఆ సంవత్సరం నమోదు చేయాలి. చెరువులు, కుంటలు, పోరంబోకుల్ని కూడా కొందరు ఫ్రీ హోల్డ్గా మార్చేశారు. జలవనరులు ప్రభావితం అవుతున్నాయి. నీటిపారుదల శాఖ ధృవీకరిస్తే వాటిని 22A జాబితాలో చేర్చాలి. లేకుంటే ఫ్రీ హోల్డ్ చేయొచ్చు. అయాన్ మార్చకుండా అసైన్మెంట్ జరగదు కాబట్టి అసైన్మెంట్ సరైందని భావించి ఫ్రీ హోల్డ్గా చూడాలి. పోరంబోకు భూములు కూడా చాలా చోట్ల పోరంబోకు భూములు ఫ్రీ హోల్డ్గా మార్చారు. ఇక అసైన్మెంట్ రికార్డులు కూడా లేవు చాలా వాటికి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక సమస్యలు అన్నమాట భూములకు సంబంధించి. ఇవన్నీ కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కమిటీ కూడా ఇంకా క్లియర్ అయితే చేయట్లేదు. సో ఇదే అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.